ప్రశాంతంగా వెళ్తున్న జీవితంలో ఎప్పుడు ఏ రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందో ఎవ్వరూ ఊహించలేం. కొన్నిసార్లు మన కళ్ళ ముందే జరిగే దాడులను చూస్తే అమ్మో అసలు ఇలా కూడా జరుగుతుందా అని ఒళ్ళు గగురు పొడుస్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన కొన్ని షాకింగ్, ఫన్నీ అండ్ నమ్మలేని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నే చూడబోతున్నాం. ఇవి చూసాక మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఆ షాకింగ్ వీడియోస్ ని చూసేద్దాం పదండి. నెక్స్ట్ ఇక్కడ ఈ వీడియోలో మనం చూసేది నైట్ టైంలో మనకు తెలియని రూట్లలో కార్లు డ్రైవ్ చేస్తూ వెళ్ళేటప్పుడు, అది కూడా వర్షం పడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రోడ్ బాగుందని అనుకుని స్పీడ్ గా వచ్చేస్తున్నారు, కానీ అక్కడ పెద్ద గోతి ఉంది. అందులో నీళ్లు కూడా చాలా లోతుగా ఉండడంతో బండి దాంట్లోనే ఇరుక్కుపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వెంటనే వచ్చి కార్లో ఉన్న వాళ్ళని కాపాడి బయటకు తీశారు. ఇక్కడ ఈ వీడియోలో ఒక లారీ బయలుదేరి వెళ్తూ ఉండడం చూస్తున్నాం. ఇక ఆ ప్లేస్ లో చాలా మంది లారీ వెళ్తూ ఉండంగా వింతగా చూస్తూ నిలబడ్డారు. అది ఏదో భారీగా లోడ్ వేసుకుని వెళ్తోంది. సడన్ గా ఆ లారీ ఈ స్పాట్ కు రాగానే అలా ఒక పక్కకి ఒరిగిపోవడానికి రెడీ అయిపోయింది. ఇక అందరూ వెంటనే అలర్ట్ అయిపోయి ఆ ప్లేస్ నుంచి వేగంగా పరుగులు తీశారు. అనుకున్నట్లే లారీ పడిపోయింది చూడండి. ఇక్కడ ఈ వీడియోలో భయంకరమైన సుడిగాలి స్టార్ట్ అయింది. అక్కడ ఉన్న జనాలందరూ అటు ఇటు పరుగులు తీస్తున్నారు. సడన్ గా ఒక బిల్డింగ్ పైన ఉండే పెద్ద రేకుల కప్పు ఎగురుకుంటూ వచ్చింది చూడండి. చాలా పెద్దది. మంచి పని అయింది ఆ స్పాట్ లో ఎవరు లేకపోవడంతో ఎవరిపైనా పడలేదు. ఇలాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ గా ఇక్కడ ఈ వీడియోలో ఒక ఆయన నిచ్చెన వేసుకుని ఏదో పని చేస్తున్నాడు, కానీ కాలు జారడంతో నిచ్చెన పడిపోయి ఆయన అలా వేలాడాల్సి వచ్చింది. మంచి పని అయింది పక్కనే కొంతమంది ఉండడంతో పరిగెత్తుకుంటూ వచ్చి నిచ్చెనను నిలబెట్టి ఆయనను కిందకు దించారు. నిజంగా ఇలాంటి నిచ్చెనలతో పనులు చేసేటప్పుడు పక్కన ఒకరు ఉండడం చాలా అవసరం. ఇక ఇక్కడ ఈ వీడియోలో ఈ లేడీ నడుచుకుంటూ వెళ్తోంది. సడన్ గా చూడండి, గేటు పక్క నుంచి ఒక పాము మెల్లగా లోపలికి వస్తోంది. కానీ ఈ లేడీ వెంటనే చూసేయడంతో అలర్ట్ అయ్యి లోపలికి పరిగెత్తింది. మనం నడిచి వెళ్ళేటప్పుడు అటు ఇటు చూస్తూ నడవడం చాలా మంచిది. ఎందుకంటే పక్క నుంచి ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో ఎవరు ఊహించలేరు. ఇక్కడ ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళ్తున్నారు. ఒక షాప్ ముందుకు రాగానే వెనక ఉన్న ఆయన ఏదో కొనడానికి దిగి వెళ్తున్నాడు. సరిగ్గా అదే టైంలో ఒక కారు స్పీడ్ గా వచ్చి బైక్ ను గుద్ది వెళ్ళింది. జస్ట్ మిస్ లో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ ఎవరికి ఏమీ కాలేదు. ఇదే విధంగా ఇక్కడ ఈ వీడియోలో రోడ్డుపై బాగా నీళ్లు నిలిచి ఉన్నాయి. పక్క నుంచి వెళ్లకుండా ఆ అక్క నీళ్లలోనే వెళ్దామని మెల్లగా ముందుకు వెళ్లారు, కానీ అక్కడ పెద్ద గోతి ఉందనే విషయం గమనించలేదు. స్పీడ్ గా వెళ్లడంతో బండితో సహా లోపల పడిపోయారు. నీళ్లు లేని దారి చూసుకుని వెళ్ళింటే బాగుండేది. ఇక దాన్ని చూసిన ఇంకో అక్క పరిగెత్తుకుంటూ వచ్చి తనను బయటకు తీసి కాపాడారు, కానీ బండి మాత్రం నీళ్లలోనే మునిగిపోయింది. ఇదే విధంగా ఇక్కడ ఈ వీడియోలో గాలి చాలా వేగంగా వీస్తోంది. అందరూ వచ్చి రోడ్డు పక్కన నిలబడుతున్నారు. సడన్ గా పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు అలాగే ఒరిగి కింద పడిపోయింది. చూడండి, దీన్ని ఎవరు అసలు ఊహించలేదు. ఇందులో ఒకరు మాత్రం చెట్టు కొమ్మల మధ్యలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది, కానీ ఆ ఆకుల మధ్యలో చిక్కుపోవడం వల్ల పెద్దగా గాయాలేమీ తగలకుండా వెంటనే లేచి బయటకు వచ్చేశాడు. ఇదే విధంగా ఇక్కడ ఈ వీడియోలో మంచి పొడవైన ఐరన్ రాడ్స్ వేసుకుని వెళ్తున్న ఒక పెద్ద లారీ మలుపు తిరిగేటప్పుడు చాలా కష్టపడింది. అంత స్పీడ్ తో దాన్ని తిప్పడం కొంచెం కష్టమే. లారీ కూడా సపోర్ట్ చేయలేదు. ఇక వెనుక ఉన్న రాడ్స్ అన్ని జారి కింద పడి లారీని రెండు ముక్కలు చేసేసింది. చూడండి, సాధారణంగా లోడ్ ఉన్నప్పుడు లారీలని కొంచెం స్లోగా తీసుకువెళ్లడమే మంచిది. అంత స్పీడ్ గా వెళ్ళడం వల్లే ఇలా జరిగింది. నెక్స్ట్ గా ఇక్కడ ఈ వీడియోలో బాగా వర్షం పడటంతో నీళ్లు అక్కడ నిలిచి ఉన్నాయి. ఇక ఒక ట్రక్ వేగంగా వస్తోంది. వచ్చిన ట్రక్ కరెక్ట్ గా ఆ స్పాట్ లో వచ్చి నిలుస్తుందని చూస్తే ఇలా రెండు ముక్కలై విడిపోతుందని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక అప్పుడు ముందు భాగం మాత్రమే వస్తోంది, వెనక భాగం ఊడిపోయి అక్కడే నిలబడిపోయింది. డ్రైవర్ వెంటనే కనిపెట్టడంతో బండిని ఆపేసి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు. ఇదే విధంగా ఇక్కడ ఈ వీడియోలో జేసీబీని ఒక పెద్ద ట్రక్ పైకి ఎక్కించి తీసుకువెళ్తున్నారు. కానీ అక్కడ జరిగిన దారుణం చూడండి. వెళ్తున్నప్పుడు ఆ ట్రక్ వెనుక ఉండే లాక్ సడన్ గా ఊడిపోయింది. డోర్లు తెరుచుకుపోవడంతో ఇక దానిపైన నిలబడలేక జేసీబీ దొర్లుకుంటూ వచ్చి నేరుగా రోడ్డుపై పడిపోయింది. ఈ విషయమేమీ తెలియకుండా ట్రక్ డ్రైవర్ హ్యాపీగా వెళ్తూనే ఉన్నాడు. ఇదే విధంగా ఇక్కడ ఈ వీడియోలో రోడ్డు పక్కన ఒక కారు ఆపి దాని పక్కన ఒక ఆయన నిలబడి ఉన్నాడు. సడన్ గా ఒక ట్రక్ వచ్చేసింది. ఆ స్పాట్ కి రాగానే అలా ఒక పక్కకి ఒరిగిపోయింది. చూడండి, ఫుల్ గా ఇసుకలోడ్తో వచ్చిన ఆ ట్రక్ ఒక్కసారిగా దబాలని పడిపోయింది. లక్కీగా ఆ మనిషి చాలా ఫాస్ట్ గా పరిగెత్తడంతో బ్రతికిపోయాడు. ఇదే విధంగా ఇక్కడ ఈ వీడియోలో ఒక కారు స్పీడ్ గా వస్తోంది. సడన్ గా రోడ్డు పక్కనున్న కొండ నుంచి కొండ చర్యలు విరిగిపడడం స్టార్ట్ అయ్యాయి. వెంటనే కార్ డ్రైవర్ అలర్ట్ అయ్యి కార్ను అక్కడే ఆపేశాడు. కారు గాని ముందుకు వచ్చి ఉంటే కార్ను కూడా లాక్కుని పోయేదేమో.
ఇక ఇక్కడ ఈ వీడియోలో చూస్తే ఈ ట్రాక్టర్ ను ఇప్పుడే గోతిలో నుంచి క్రేన్ ద్వారా బయటకు తీసి రోడ్డుపై పెట్టారు. కానీ ఆ ట్రాక్టర్ మాత్రం నేను ఇక్కడ నిలబడను అన్నట్లు మనుషులు ఎవరు లేకుండానే, అంటే డ్రైవర్ లేకుండానే తనంతట తాను ముందుకు వెళ్ళిపోయింది. దాన్ని ఆపడానికి ఎంతమంది వెనకాల పడుతున్నారో చూడండి. ఇక అది అంత స్పీడ్ గా దొర్లుకుంటూ వెళ్లి ఇంకో పెద్ద బావిలో పడిపోయింది. కొందరిని ఎంత కష్టపడి సమస్యల నుంచి బయటకు తీసినా మళ్ళీ వెళ్లి సేమ్ ప్రాబ్లమ్స్ లోనే పడుతుంటారు కదా. ఈ ట్రాక్టర్ కథ కూడా అలాగే ఈ మళ్ళీ గోతిలో పడింది. ఇక ఇదే విధంగా ఇక్కడ ఈ వీడియోలో ఎత్తైన ప్రదేశాల్లో సామాన్లు ఎత్తిపెట్టే వాహనాన్ని చూస్తున్నాం. కొంచెం బరువు ఎక్కువైనట్టుంది. ఒక్క సెకండ్లో బండి బోల్తా పడడానికి రెడీ అయిపోయింది. లోపల ఉన్న ఆయన వెంటనే అలర్ట్ అయ్యి బయటకు దూకేశాడు. ఏదో చిన్న వెహికల్ కావడంతో పెద్దగా గాయపడకుండా వెంటనే లేచి నిలబడ్డాడు. కానీ బండి మాత్రం దానంతట అదే ముందుకు వెళ్తోంది. ఇక్కడ ఈ వీడియోలో ఈ మూటలను ఈ బండిలో ఎక్కించడానికి వస్తున్నారు. బరువులను లిఫ్ట్ చేసే బండి ఇది. ఇక కొంచెం హెల్ప్ చేద్దామని టెంపో పైన నిలబడిన ఒక ఆయన కాలు జారింది. అప్పుడు జారడంతో ఆయన ఇలా కింద పడిపోయే సిచ్యువేషన్ వచ్చింది. నెక్స్ట్ ఈ వీడియోలో గాలి చాలా స్పీడ్ గా వీస్తోంది. ఆ గ్లాస్ డోర్ ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. అందుకోసం దాన్ని అంత గట్టిగా పట్టుకుని నిలబడ్డాడు. చివరికి కొంచెం తెలివిగా ఆలోచించి 2 డోర్ల హ్యాండిల్స్ ని కలిపి కట్టేశారు. రెండింటిని కలిపి తాడుతో కట్టేయటంతో ఇప్పుడు కొంచెం కంట్రోల్ గా నిలబడింది. లేదంటే ఆ వీచే గాలి స్పీడ్ కి గ్లాస్ డోర్ తట్టుకోవడం ఇంపాసిబుల్. ఈ వీడియోలో గోతి తవ్వడం కోసం నిలబడిన 2 జేసీబీలను చూస్తున్నాం. ఆ గొయ్యి కాస్త పెద్దదై అందులో నీళ్లు బాగా పారుతున్నాయి. అలా ఒడ్డున ఉన్న జేసీబీ మెల్లమెల్లగా లోపల ఉన్న ఆ పెద్ద గోతిలోకి పడిపోయింది చూడండి. అప్పటి వరకు గట్టిగా ఒడ్డునే నిలబడుతుందని అనుకున్నారు. కానీ చివరికి సీన్ రివర్స్ అయిపోయింది. ఇదే విధంగా ఇక్కడ ఈ వీడియోలో రోడ్డుపై బోలెడన్ని టైర్స్ ని లోడ్ వేసుకుని వెళ్తున్న ఒక లారీని చూస్తున్నాం. చాలా ఎక్కువ ఎత్తు వరకు లోడ్ చేశారు. అయితే ఈ బరువును మనం తట్టుకోలేమని చెప్పినట్లు రోడ్డుపై వెళ్తుండగానే టైర్లు దపాదపా అని కిందకు పడడం స్టార్ట్ అయ్యాయి. చూడండి, చాలా టైర్లు రోడ్డుపైనే పడి అటు ఇటు చెల్లాచెదురయ్యాయి. వెనుక కారులో వస్తున్న ఆయన వెంటనే అలర్ట్ అయ్యి బండిని ఆపేశాడు. లేకపోయింటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఈ వీడియోలో మనం చూసేది ఈయన కార్ను టర్న్ చేసే పనిలో పడ్డాడు. వెనుక ఒక పెద్ద చెరువు ఉంది. అలాగే రివర్స్ లో వెళ్తూ ఉండంగా కారు నేరుగా చెరువులోకి దూకేసింది. చూడండి, రోడ్డుపైకి వద్దామంటే కుదరక అలా నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఇది చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వేగంగా పరిగెత్తుకు వచ్చారు. అది పెద్దగా లోతులేని చెరువు కావడంతో వెంటనే కార్ డోర్ తీసుకుని ఆయన బయటకు వచ్చేశాడు. ఇక ఇక్కడ ఈ వీడియోలో మనం చూసేది ఆ వెహికల్లో లిమిట్ కంటే కూడా ఎక్కువ ఇసుక లోడ్ చేశారు. ఆ బరువుకి ఆ వెహికల్ తట్టుకోలేక ఎగిరి ఎగిరి పడుతోంది. చూడండి, ఇంత జరుగుతున్న డ్రైవర్ లోపలే ఉన్నాడు. కానీ బండి మాత్రం ఆయన కంట్రోల్లోకి రావడం లేదు. ముందుకు తీసుకువెళ్లాలని ట్రై చేస్తుంటే అది కాస్త వెనక్కి దొర్లుకుంటూ వెళ్తోంది. ఇదే విధంగా ఇక్కడ ఈ వీడియోలో పొలంలో నిలబడి ఈ మూటను ఎలాగైనా ఎత్తుకొని ఆ గట్టు దారిన నడుచుకుంటూ వెళ్ళాలని చూస్తున్నాడు. భుజాన వేసుకున్నాకే తెలిసింది అది సాధారణ పని కాదు అని, భయంకరమైన బరువు అని. కాలు గట్టుపై పెట్టే లోపే కాలు జారి పొలంలోనే పడిపోయాడు. చూడండి, ఇదే విధంగా ఇక్కడ ఈ వీడియోలో ఆపోజిట్ సైడ్ లో ఏదో భయంకరమైన సౌండ్ రావడంతో అందరూ లేచి నిలబడి చూస్తున్నారు. ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. కానీ మరుసటి సెకండ్ లోని ఆ బలమైన కాంపౌండ్ వాల్ ఒక్కసారిగా కూలిపోయింది. ఎవరు దగ్గరగా లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక ఇక్కడ ఈ వీడియోలో మేడపైన ఉండి కూరగాయలు కట్ చేస్తున్నారు. సాధారణంగా మనం కూరగాయలను ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో కట్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక చేతిలో ప్లేట్, ఇంకో చేతిలో కత్తి. కానీ కాయను ఎవరూ పట్టుకోకపోవడంతో అది కింద పడిపోయింది. ఇదే విధంగా ఇక్కడ ఈ వీడియోలో సడన్ గా ఒక చెట్టు అలాగే పడిపోవడం స్టార్ట్ అయింది. చూడండి, అక్కడ ఒక లేడీ బైక్ తో నిలబడి ఉంది. లక్కీగా ఆ చెట్టు కొమ్మల మధ్యలో పడటం వల్ల ఆమెకి ఏమీ కాలేదు. ఇక ఇక్కడ ఈ వీడియోలో 4-5 ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సడన్ గా రోడ్డుపై ఏదో రావడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి లేచిపోయారు. ఒక పెద్ద టైరు అబ్నార్మల్ స్పీడ్ తో పరిగెత్తుకుంటూ వచ్చింది. అది గనక ఎవరికైనా తగిలింటే వాళ్ళు అక్కడే స్పాట్ లోనే అవుట్ అయిపోయేవారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చిన్న అజాగ్రత్త అయినా ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.